హాయ్ స్టూడెంట్స్, మనము ముందు వీడియోలో 7th క్లాస్లో ఎక్సర్సైజ్ 3.2 కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ 7 నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. టోటల్ నెంబర్ ఆఫ్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఏ క్లాస్ ఈజ్ 52. If the number of girls is 10 more than the of boys, find the number of boys. So total number of girls and boys అంట 52 నెంబర్స్ ఉన్నారంట. ఓకే, దాంట్లో బాయ్స్ కంటే గర్ల్స్ 10 ఎక్స్ట్రా ఉన్నారంట. సో వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అని అడుగుతున్నాం. ఓకే, సో మనము ఎగ్జాంపుల్ 7. సో టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది? టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ girls. How much? 52. Okay, if the number of girls మనకు తెలియదు కదా, సో అసలు నెంబర్ ఆఫ్ బాయ్స్ అంత, ద నెంబర్ ఆఫ్ బాయ్స్ డోంట్ నో. సో మనం ఏం రాస్తాం? ఎక్స్. లెట్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎక్స్. సో ఈ గర్ల్స్ దానికంటే ఎక్కువగా 10 నెంబర్స్ ఉంటారు. ఎక్స్ ప్లస్ 10. సో ఎక్స్ ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 52. అంతే కదా, బాయ్స్ అండ్ గర్ల్స్ మొత్తం కలిపితే 52 అని చెప్పారు. సో బాయ్స్ ఏమో ఎక్స్, గర్ల్స్ ఎక్స్ ప్లస్ 10. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ 52. 2x ఈజ్ ఈక్వల్ 52. ఇది ఇటు వస్తే మైనస్ 10. సో 52 మైనస్ 10 42. 2x వాల్యూ. ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? ఇది ఇంటూలో ఉంది కాబట్టి ఇటు వచ్చేస్తే డివైడ్. 42 డివైడెడ్ 2. సో 2 టేబుల్లో 42 ఎక్కడ వస్తుంది? డివిజన్ చేసి చూడాలి. 2 2s are 4. Divide 2 2s are 4. Bring down 2. Again 2 1s are 2. So 1. So 21. Next example 8. సో నెంబర్ ఆఫ్ ఇది నెంబర్ ఆఫ్ బాయ్స్ కదా, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ ఈక్వల్ 21. మరి గర్ల్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ 10 అంటే 21 ప్లస్ 10 31. 31 ప్లస్ 21 చేస్తే ఏమొస్తుంది? మళ్ళీ 52 రావాలి. నెక్స్ట్ the present age of Ramu's father is 3 times that of Ramu. సో వాళ్ళ డాడీ ఏజ్ కంటే రాము ఏజ్ కంటే వాళ్ళ డాడీ ఏజ్ 3 times ఉందంట ప్రజెంట్ ఏజ్లో. ఆఫ్టర్ 5 years ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ వుడ్ బి 70 years. ఫైండ్ దేర్ ప్రజెంట్ ఏజెస్. సో ఇక్కడ రాముస్ ప్రజెంట్ ఏజ్ ఏంటి? ఎక్స్ ఇయర్స్. ఓకే, దెన్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ హిస్ ఫాదర్. వాళ్ళ ఫాదర్కి ఎంత ఉంటుంది? 3 times ఉంటుంది కదా. సో 3 into x ఇయర్స్. ఆఫ్టర్ 5 years రాముస్ ఏజ్ అంటే ఎక్స్ ప్లస్ 5 అవుతుంది. ఆఫ్టర్ 5 years తర్వాత అంటే ప్రజెంట్ అతనికి 2 years ఉందనుకో, ఆఫ్టర్ 5 years తర్వాత 7 years అవుతుంది. అలాగే ఆఫ్టర్ 5 years తర్వాత రాముస్ ఏజ్ ఎక్స్ ప్లస్ 5. హిస్ ఫాదర్స్ ఏజ్ ఏమవుతుంది? 3x కదా, 3 times 3x ప్లస్ 5 అవుతుంది. సో సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 5 years తర్వాత ఎంత? ఆఫ్టర్ 5 ఎక్స్ ప్లస్ 5 ప్లస్ 3x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 3x 4x, 5 ప్లస్ 5 10. సో 4x ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 70 years. 4x ఇక్కడే ఉంటుంది. ఈ 10 రైట్ సైడ్కి తీసుకొద్దాం. 70 మైనస్ 10.
So 4x is equal to 60. X is equal to 60 by 4. 4 1 ja, 4 15 ja. So Ramu's present age ఎంత 15 years. వాళ్ళ ఫాదర్ది ప్రజెంట్ ఏజ్ 3 into 15 45. చెక్ చేసుకుంటే మళ్ళీ మనకు రావాలి ఆన్సర్. 15 + 5 20, 45 + 5 50, 50 + 20 70 years. ఆఫ్టర్ 5 years తర్వాత కదా ఈ ఏజ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 9. A purse contains 250 rupees in the denomination of 10 rupees and 50 rupees. If the number of 10 rupee notes is one more than that of 50 rupee notes, find the number of notes of each denomination. Okay, so పర్సులో 250 రూపీస్ ఉన్నాయంట. అవి అన్నీ ఏంటి అంట 10 రూపీస్ అండ్ 50 రూపీ నోట్స్లే. సో 10 రూపీ నోటు 50 రూపీ నోట్ కంటే 1 ఎక్కువగా ఉంది అంటున్నాడు. సో టోటల్గా ఎన్ని నోట్స్ ఉంటాయి? 10 రూపీ నోట్లు ఎన్ని అండ్ 50 రూపీ నోట్. సో లెట్ ద నెంబర్ ఆఫ్ 50 నోట్స్ ఎక్స్. ఓకే, then the total value of 50 rupee notes అంటే 50 into x. నెంబర్ ఆఫ్ 10 రూపీ నోట్స్ అప్పుడు ఒకటి ఎక్కువ ఉంది కదా, x + 1. then the total value of 10 rupee notes 10 into x + 10, x + 1. ఓకే, సో అప్పుడు 10 into x + 10 into 1. సో 10x + 10 వస్తుంది. సో దీని వాల్యూ అంతా ఏమవుతుంది అప్పుడు 250 అవుతుంది. సో చూడండి 50x + 10x 10 into x + 1, 50x + 10 into x 10x, 10 into 1 10, 50x + 10x 60x + 10. సో దీని వాల్యూ ఏముంది 250. సో 10x 60x + 10 is equal to 250. 60x, so 250 minus 10. 60x is equal to 240. x is equal to 240 by 60. ఎందుకంటే ఇది మల్టిప్లైలో ఉంది సింబల్, ఇటు వచ్చేస్తే డివైడ్ అవుతుంది. ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. 6 టేబుల్ 24, 6 4s are 24. సో ద నెంబర్ ఆఫ్ 50 రూపీ నోట్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అదే 10 రూపీ నోట్స్ ఎన్ని ఉన్నాయి? 4 + 1 5 ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ చెక్ చేద్దాం. 5 10 50, 4 50 అంటే 200, 200 + 50 ఎంత 250 అవుతుంది. సో అది ఆన్సర్. నెక్స్ట్, లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ 8 meters less than twice its breadth. బెర్త్ కంటే ఎలా ఉంది లెంత్? 2 times ఉండి -8 ఉంది. ఓకే, బెర్త్ ఎక్స్ అనుకున్నాం అనుకో, లెంత్ ఏమవుతుంది 2x - 8 అవుతుంది. ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ 56, ఫైండ్ ఇట్స్ లెంత్ అండ్ బెర్త్. సో ఇప్పుడే చెప్పాను, లెట్ ద బెర్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఎక్స్ ట్వైస్ ద బెర్త్ 2x. therefore its length is equal to 2x - 8. So perimeter is equal to 56. So perimeter formula 2 into length plus breadth. 2 into length anta 2x - 8, breadth x. So 2 into 2x + x 3x - 8. Okay, so 2 3s are 6, 2 8s are 16. Okay, 6x - 16 is equal to ఎంత 56. ఓకే, 6x - 16 is equal to 56. ఈ 16 ఇటు సైడ్ రైట్ సైడ్కి తీసుకొస్తే +16 అవుతుంది. 6x is equal to 72. సో x is equal to 72 divided 6. సో x is equal to 6 టేబుల్లో 72 ఎక్కడ ఉంటుంది?
6 1 ja 6, 1 12, 12 ja. Breadth is equal to 12, length is equal to 2 into 12 minus 8. So 12 2s are 24 minus 8 16 meters. So perimeter is equal to 2 into length plus breadth. And 2 into length and 16, breadth 12. So 2 into 28, 56 meters. This is the example sum. Okay. Now exercise 3.3. Write the information given in the picture in the form of an equation. Also, find x in the following figure. So, total spoon length ఎంత ఉంది 15 meters ఉంది. దాంట్లో ఓన్లీ అప్లో ఉంటుంది కదా, అదేమో ఎక్స్ సెంటీమీటర్స్ అంట. నెక్స్ట్ ఈ డౌన్లో ఉండేది 11 centimeters ఉంది. సో ఆ ఎక్స్ అంటే అప్లో ఉండే ఆ రౌండ్గా ఉండే స్పూన్ యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, నౌ ఎక్సర్సైజ్ 3.3. ఓకే, ఫస్ట్ వన్ ఏమడుగుతున్నాడు? టోటల్ స్పూను లెంత్ ఎంత? 15 centimeters. ఓకే, దాంట్లో ఈ టోటల్ స్పూన్ లెంత్ లెట్ టోటల్ స్పూన్ లెంత్ని ఎలా ఇచ్చాడు? డౌన్లో ఎక్స్ ప్లస్ 11 centimeters. సో ఎక్స్ ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 15. ఓకే, ఇక ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్లో నుంచి ఈ 11ని రైట్ సైడ్కి తీసుకెళ్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 15, రైట్ సైడ్కి వస్తే -11. 15 - 11 4. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 4 అంటే అప్లో ఉండే ఈ లెంత్ 4 centimeters ఉంది. నెక్స్ట్ సెకండ్ వన్, write the information given in the picture in the form of an equation. Also, find y in the following figure. ఓకే, సో ఇక్కడ ఇందాకనేమో స్పూన్ ఇచ్చాడు, ఇక్కడేమో పెన్. టోటల్ పెన్ లెంత్ ఎంత ఇచ్చాడంట? 13 centimeters. దాంట్లో సమ్ లెంత్ ఏమో 8 centimeters ఉంది, బ్యాక్ సైడ్ సమ్ లెంత్ ఏమో y అని ఇచ్చాడు. సో మనకు ఆ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో టోటల్ పెన్ లెంత్ ఎంత? 13 centimeters. లెట్ ద టోటల్ పెన్ లెంత్ వాడు ఇచ్చింది డౌన్లో ఎక్స్ ప్లస్ 8. సో ఎక్స్ ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ 13. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఇది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వస్తే 13 + 8 -8 అవుతుంది. 13 - 8 ఎంత అవుతుంది? 5. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5 centimeters. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, if we add 7 to twice a number. ఓకే, 7 to twice a number. ఒక నెంబర్కి ప్రైస్ టైమ్ 7 యాడ్ అయిందంట. వి గెట్ 49. ఫైండ్ ద నెంబర్. సో ఆ నెంబర్ ఏంటిదో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో లెట్ ద నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకోవాలి? ఎక్స్ అనుకోవాలి. సో వి యాడ్, if we add 7 to twice
ఏ నెంబర్, ఆ నెంబర్కి ట్వైస్ టైమ్స్ అంటే 2x మళ్ళీ యాడ్ చేయాలి +7. ఓకే, అప్పుడు ఏమైందట, వి గెట్ 49. వి గెట్ 49 ఆన్సర్ వస్తుందంట. అంటే 2x + 7 = 49. ఇది ఈక్వేషన్. సో నా ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న 7ని రైట్ సైడ్కి తీసుకెళ్దాం. 2x = 49 + 7 - 7 అవుతుంది. 2x = 9 - 7 2 4 42. x = 42 / 2. సో 2 టేబుల్లో 42 ఎక్కడ వస్తుంది? 2 2s are 4, బ్రింగ్ డౌన్ to 2 1s are 2. సో 21 x వాల్యూ. అంటే లెట్ ద నెంబర్ ఎంత? ద నెంబర్ = 21. నెక్స్ట్ ఫోర్త్ వన్. If we subtract 22 from 3 times a number, ఆ నెంబర్కి 3 టైమ్స్ మళ్ళీ సబ్ట్రాక్ట్ 22, అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? 68 వచ్చింది. ఫైండ్ ద నెంబర్. సో let the number = x. సో if we subtract, ఎంత సబ్ట్రాక్ట్ చేసేది? 22. దేనిలో నుంచి? ఫ్రమ్ 3 times of ఏ నెంబర్. ఓకే, సో 3 times of నెంబర్ అంటే 3 × x - 22. సో 3 అప్పుడు ఏమొచ్చింది? వి గెట్ ఆన్సర్ ఏమొస్తుందంట? 68. సో 3 × x - 22 = 68. సో 3x ఇది రైట్ సైడ్కి తీసుకెళ్దాం. 68 - 22 ఇటు వచ్చేస్తే +22. 3x = 8 + 2 10, 6 + 2 8, 8 + 1 9, 90. x = 90 + /3. x = 30. So the number = 30. The number = 30. నెక్స్ట్ సో నాన్న కరెంట్ పోయింది. నెక్స్ట్ సమ్స్ నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేస్తాను. థ్యాంక్ యూ.